అట్లయితే బుట్ట కట్టెలకో అలా కట్టెల్లేని మంటేడికెళ్ళి మండుతుంది పొయ్యిలకెళ్ళి మండుతుంది పొయ్యిలకెళ్ళి खत्म। అరే అరే అవి నా దొడ్డు కోత కడుక్కున్న తెచ్చుకున్నా నేను రావి అశాకు ఓ రాశాకు ఎంతసేపు పండుకుంటావురా లేపా రావిగా చలి పెడుతుంది ఇంకోసేపు అంటనే ఓరి కర్రోడా నువ్వు కొడుకైతే తర్వాత గాని 10 అవుతుందిరా పండుకొని ఎంతసేపు పండుకుంటావులే ఏంది కొడుకు పట్టుకుని కర్రోడు అంటున్నావు మరి లేకపోతే ఏందిరా ముత్తు సలవేట ముసలం లెక్క ఓ అనుకుంటావంటున్నావు లేచడానికి ఎందరో లేచి పని చేసుకుంటారు అట్లా ఓ అనుకుంటావంటవేందిరా ఏందమ్మా 10 అవుతుందానే ఈ అవ్వ పక్క బొర్రిద్దాంటే బొర్రి అతలే చలికి పసిపిల్ల గాని మారా పక్క పొరి ఎత్తలేదు అంటావు గాని ఒకటేనంటే కూడా పసిపిల్ల గాని పక్కలే పోసుకుంటావు ఏందిరా లే బుద్ధి లేదు ఇంతనన్నా పక్క లేకపోయాక పాలన ఇస్తాడు ఏందమ్మా నువ్వు అరే పక్క బొర్రి తింటే నా మానం పోతే ఎందుకు వస్తున్నాయి కళ్యాణం పక్క పొట్టి వాళ్ళు ఇంటేనంటే మానపోద్దట మానం 10 అయ్యాక వండుకుంటే ఇంకా పక్క పొట్టి వాళ్ళు ఇంటే మానపోద్ది అని అంటానవా చాలే లేచిన కాడికి చూసుకోపో పని అరే పొద్దున్న అయితే పని అంటున్నావేందే పని సల్లగా నీళ్ళ పెట్టుకో తానం చేద్దా 2-3 రోజులే తానేగా అంటే నువ్వు ఆసాచి పడవుతుంది కట్టెలే ఉన్నాయిరా బయట పొయ్యి మీద నీళ్ళు పెట్టమంటాను సలీలు అయిపోతాను కట్టెలే వెళ్ళలేవు ఏందే సలీలతో తానేరా నీ అవ్వ సలీలతో తానేస్తే నేను సలికి కట్టేట్టు తాతనే కట్టే లేకుండా స్టవ్ మీద పెట్టే నీళ్ళు సలీలు తానం చేయమంటే గ్యాస్ మీద పెట్టమంటున్నావేంద్రా నడు సలీలు చేయపోతాను ఆ గ్యాస్ ముడ్డి ఎన్ని రోజులు వస్తుందిరా 3 నెలలు వచ్చేది 1 రోజులు రాదు సలీలు చేయకున్నాడు నువ్వేమన్నా జాబ్ చేసినట్టుగా గ్యాస్ మీద నీళ్ళు పెట్టమంటున్నావు నీ అవ్వ ఇంట్లో పని చేయకుండా మనిషికి విలువే ఉండేది పోవా నీ దండం పెడతా నీ కాలు మొక్తానే చలికాలం పోయేదాకా నీళ్ళు స్టవ్ మీద పెట్టేచేరా సరేరా నీకు చలికాలం పోయేదాకా ఉడుకు నీళ్ళు కావాలి అంతేనారా అంతే అమ్మా నాకు చలికాలం పోయేదాకా ఉడుకు నీళ్ళే కావాలి అట్లయితే బుట్ట కట్టెలకో ఇవ్వని పట్టుకొని ఏం మాట్లాడతానేవి నేను గుట్ట కట్టలు కూడదు నేను పోనేమో అట్లయితే పోకుంటే సల్లీలు చేసి సావురా నీ అవ్వ ఇట్లాంటివి ఇప్పుడు ఏం చేయాలి చేసేదేం లేదు నడు గుట్టపై కట్టెలు తీసుకురాపో సంక్రాంతి పండుగ వస్తుంది అప్పాల కూడా అయితే నడు నీ అవ్వ పోయేదా విడిచిపెట్టి తల్లి కదా సరే పోదా కానీ వేణీల కోసం కాదు అప్పాల కోసం పోతా అవ్వ గారెప్పకు నీకు సరేనా ఎదురా గారెప్పలు ఎక్కువ వేయన్నా గారెప్పలు ఎక్కువ తిని ఇల్లంతా గప్పు చేసినావు గడబడి చేసినావు మర్చిపోయినావా అంటే అప్పుడు గారెప్పలు పక్క తిని గ్యాస్ ఫామ్ అయింది బాగా అందుకే అప్పుడు అట్లా అయింది అయ్యో గారెప్పల బొబ్బరి పప్పు బాగా అయ్యే ఎందుకురా ఇల్లంతా గప్పు చేస్తావా మళ్ళా సరే గాని కట్టెలకు కట్టెలు తీసుకురాపో సరే ఓడు మావద్దు కానీ ఆ గుట్టకు నేను ఒక్కను పోనే గడి రమ్మంట నువ్వు సర్పంచ్ వారా 10 మంది నెట్టేసుకొని తిరుగుతానికి ఎప్పుడు గుట్ట కట్టెలు కోవటానికి కూడా సోపతులు కావన్నా పో తీసుకొని ఏరుకొని రాకో ఏమవుతున్నావు అమ్మ ఊగే నువ్వు వెంకటే ఒక్కను అడగపోదా గంతే పో వెంకటి గారిని కాకపోతే ఇంకేమన్నా తీసుకొని పో ఊరు మీద తిరిగేటోళ్ళందరినీ కూలిగడ్డ తిరిగి సోపతులేనా ఎప్పుడు పోరా పో తీసుకొని పో అమ్మో నా తలకి తింటేది పోతా రావు మరి పొగంతా నాకే అంటుంది ఊది తలకే అంటే తిరిగినట్టు అవుతుంది కానీ మంటనైతే మండుతలేడు ఈడికి 1/2 గంట ఈ పొయ్యి కాడ కూర్చొని ఊద బట్టి
నీ అవ్వ పొయ్యిలో కట్టెలు పెడదామంటే కట్టె ఒక్కటి అనలేదా? ఏమైంది? పొద్దు పొద్దుగానే గంటగా కొడతాను. నువ్వు ఓడితే నాకు నిద్రలోకి నత్తాంది. దెబ్బకు తెలివైంది. ఒర్రుడు అంటానవేందే? ఒర్రకపోతే ఏం చేయాలి? నల్ల మొక్కదానా ఊది ఊది నా తలకే అంటే తిరుగుతుంది కానీ మంటనైతే మంటలేదు. అలా కట్టెల్లేని మంటేడికెళ్ళి మండుతుంది. అలా కట్టెల్లేని మంటేడికెళ్ళి మండుతుంది. పొయ్యిలకెళ్ళి మండుతుంది. పొయ్యిలకెళ్ళి ఖతం. మరి లేకపోతే ఏంది? ఇలా కట్టెలు లేవనే నేను ఒర్రబడుతుంది. నువ్వు మళ్ళీ కట్టెలు లేవుగా ఎట్లా మడుతుందని నువ్వు అడగబడుతుంది. కట్టెలు లేవు సల్లీలు తానం చేద్దామంటే చలికాలం చేయరాదా? వేలీలు తానం చేద్దామంటే ఒక్క కట్టె పుల్లనన్న లేకపాయే. ఒకటి పుల్లు ఎందుకు లేదే? అడొకటి ఉంది కదా, పెట్టు. ఆ ఒక్కటి ఎన్ని రోజులు పెట్టి నీళ్ళు కాగా పెట్టానే ఇవాళ పెడితే అయిపోతుంది. మరి రేపేం పెట్టాను? నీ కాలికి తిరగొట్టి పెట్టానా? నా కాలు కొట్టి ఎందుకు పెడతావే? నీ కాలు పెట్టి ఏమైతుంది? బండకు బండ మంచిగానే ఉన్నాయిగా. బండకు బండ మంచిగానే ఉన్నాయిగా. నా గిట తిక్కేలేసింది అనుకో, నీ కాలు పెట్టుడైతే నా కాలు పెట్టుడైతే మా ఏర్పడుతుంది. కానీ పొద్దెక్కినాక లేచి ఇంకా నా మీద కవరుతాను వాడే. మరి పొయ్యిలో కట్టెల్లో నీళ్లు కాగా పెట్టుకుని ఎట్లా అన్న ధ్యాస లేదు. కట్టెలు గిట్ట అవిటి కావచ్చు పొయ్యిలో కూర్చుంటాయి అనుకుంటానవా? అగో కట్టెలు లేకపోతే నేనేం చేయాలి? నన్ను అంటున్నావు. వేడి నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? మీరు అందరు చేస్తారా? మా చేస్తానవే, అందరం చేస్తాన్నావు. కానీ నేను తానం చేసిండే ఆల్రెడీ. ఇవి నీకోసమే కాగబెట్టినా. నా కోసమా? నా కోసం నిన్నెవరు కాగబెట్టమన్నారే? నేను ఇలా తానం చేస్తాను ఇట చెప్పిందా నీకు? రోజు చేస్తున్నానా? సరే నువ్వు ఏ చేయకు, నీ ఇట్టం. గాని ఈ నీళ్ళంటే సిలిండర్ మీద వారేసి బాగా ఆగబెట్టుకోవచ్చు. కానీ ముంగట సంక్రాంతి పండుగ వస్తుంది. అప్పాల కిందికి కట్టెలెట్లనే? ఎట్లనే అంటే నేనేం చేయాలి? మనూళ్ళే గుట్ట లేదా? గుట్ట కట్టలేవా? పోయిదే పో. మాదెత్తగాని అప్పాలు నేను ఒక్కదాన్ని తింటున్నాను చేస్తే నువ్వు తినవానే. అమ్మ పనికే పోవట్టే, అది పోయి కట్టలేడు తెత్తది. మన ఇద్దరం పోయి తెద్దాంపా. ఇంటికాడ ఏం పని చేస్తాను? ఉట్టే తినుడు పనుడేనా? పగోని పంచంగం అడిగితే పగడి వరకు సత్తమన్నాడట. గట్లుంది నీ కథ. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మరి లేకపోతే ఏందే? నాకే పని సాగాలంటే నువ్వు నన్ను కట్టెలకు రమ్మంటానవా? చల్ నేను రానుపో. తెచ్చుకో లేకపోతే లేదు. నేను పోయి కట్టెలు మా పట్టుకొత్తనే. నేను కట్టెలు పట్టుకొచ్చినాక వేడి నీళ్ళు స్నానం చేసుడు, అప్పాలు చేసినాక అప్పాలు తినుడు, ఇలాంటి కథలు పడ్డావనుకో దౌడని దగ్గరకు వచ్చుతా బిడ్డ. తింటా బరాబర్ అప్పాలు తింటా. చేస్తా బరాబర్ వేడి నీళ్ళు చేస్తా. ఏం చేస్తావు? చేసుకపోయే. ఏం చేస్తానానే? నేను చేసేది చేస్తా. కట్టెలకు రాదా? నువ్వు ఎట్లా రావా చూతపా. తానం ఓ వెంకటి గిడ కూర్చున్నావారా? నీకోసం నేను మీ ఇంటికి పోతున్నావు కాదురా. నా గురించి ఎందుకురా నీకు? చిన్న పనుండి మీ ఇంటికైనా కానీ ఏమైందిరా డల్లు కూర్చున్నావు? ఏం చెప్పంటావురా? మన సైకిల్ ఇంచెలు వాడితే సంటార్లో వలిగితే పానం బీగింది తెలుసా? నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. ఊరిని అక్క మనసుకపడ్డావా? చెప్పలేవరా నాకు మరే. అరే ఏమని చెప్పాలరా? చెప్తేనే మానం పోతే, చెప్పకపోతే పానం పోతే అన్నట్టుంది. సంటార్లో వలిగిందిరా. ఊరినవ్వా సంటరా వలిగిందా? మరేమన్నా అయిందారా? అయ్యేదేముందిరా, ఆల్రెడీ 10-15 కుట్లు పడ్డాయిరా. ఓనావ్వా 10-15 కుట్లు పడ్డాయా? మరి చెప్పలేమరా? ఏ దోకానకేను? ఏ గిదానికి దావకానికి ఎందుకురా? మన మిషన్ కుట్టే లచ్చవ దగ్గరికైనా అదే వేసింది. 10-15 కుట్ల దాకా పడ్డాయి. అది డాక్టర్ కాదు మన కాదు, అది ఎట్లయితే కుట్లు? అగో పాయింట్ వలిగితే అది కుట్లేకపోతే నువ్వు గిట్టేస్తావురా. ఓసి ముండ కొడుక పలిగింది నీ ప్యాంట్ ఆరా పంగగా. ఊరు వారి గట్లయితే గిడ కూర్చుంటారా? బెడ్గా వండపోదునా? తెలివి ఉండి మాట్లాడుతున్నావురా నువ్వు. కరెక్టే నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదురా. సరే గాని నాతో ఏం పని? మా ఇంటికి ఎందుకైనావు? ఏ మావా నన్ను ఇంటికాడ ఒకటే తిట్టు తిడుతుందిరా. అప్పలు చేసిన కట్టెలు లేవు, నీళ్ళు పెట్టిన కట్టెలు లేవు అని చెప్పి కట్టెలు కొమ్మంటుందిరా. అంటే ఓ మరి ఏం బిగదా అందుకు ఇడికి వచ్చినావు? మరి గంతగానే తిట్టాక నీకు కొంచెం మానం లేదారా? మళ్ళీ ఓకే ఇడి దాకా నాగరికి వచ్చినావు. ఓరు వారి ఒక్కని గుట్టకి ఏం పోవాలరా? నేను నువ్వు సోప అత్తమని వచ్చిన. ఇట్లా మీరు అప్పాలు చేసుకుంటారు కదా, మీకు కట్టెలు కావాలి కదా, అందుకే నువ్వు అత్తమేమని వచ్చిన. అప్పాలు మేము ఈసారి ఎందుకు చేసుకుంటావురా? మేము చేసుకోంగా. చేసుకోరా? ఎందుకురా?
ఓరు ముండ కూడా నీకు మానలేదారా? మా తాత మొన్న చచ్చిపోయి ఇంకా దినాలు కూడా కాలేదు, ఇంకా అప్పాలు ఎట్లా వేసుకోమంటావురా? వాళ్ళని చూస్తే నోట్లు ఉంచుతారు. నీ తాత చచ్చిపోయింది కదా, మర్చిపోయాను రా. ఆయన ఒక్కనే మోలరా గుట్టకు, నువ్వు రారాదరా సోపతికి. అబ్బా పొద్దుగా లేచి చెంబట్టుకో గుట్టకు ఒక్కనే పోతావు కదా, మరి అప్పుడు ఉండదా భయం? ఎప్పుడు నన్ను రమ్మంటావు? ఓరు వారి అది 5 నిమిషాల పని రా, ఇది 5 గంటల పని. రారాదని దండం పెడతా. సరే అత్తగాని మరి తెలుసుగా. సరే సరే మా ఓపితే కానీ నువ్వైతే రారా. మా వద్దని తిట్ల తినే బారు నీకు 9 ఓపితే అదే నయ్యం. నువ్వు నాడు. సరేపా. ఈ గాడిది వెంకటగాని దగ్గరకు తీసుకొని వస్తాను వేయిండు, అటే వేయిండు. వీడు కట్టెలకు ఎప్పుడు పోతాడు? ఇయ్యాలటికి 3 రోజులు అయితే ఆనం చేయక. వీడు కట్టెలు లేకపోవాలి, ఇంకా వారం రోజులు అట్నే ఉంటాడు. ఓ పిల్ల, మా షోగాడు ఇట్లా కనబడ్డాడు అటు. ఎవడు ఒక కర్రాషోకడా? ఆడు కర్రగానే ఉంటాడా? ఆడెక్కడ కనబడతాడు? అదేంటి పిల్ల, నా కొడుకును పెట్టుకొని కర్రోడు అంటావు? అయ్యో నీ కొడుకేనా అమ్మ? కొడుకైతే ఏందే, ఆడు కర్రగానే ఉన్నాడు కాబట్టి కర్రోడు అన్నాం. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకా. నా కొడుకు కర్రోడు కాదు, బంగారం. చూడే కాకి పిల్ల కాకి ముద్దు. మేమేమంటానమ్మా? నల్ల బంగారం అంటాన్నాం. అబ్బా మీతోటి ఎవరు నాతోటి కాదు గాని మా కర్రోడు నా మా అశోక్ కనబడ్డా? కనవల్లే అమ్మా, మేమైతే రంగా. ఎందుకు అంత ఆగమైతాన్నావు? తప్పిపోయింది ఏంది? తప్పిపోడు కాదురా, ఓ దోసుని తీసుకొని కట్టెల కోత అన్నాడు గుట్టకు, అటే ముట్టిండు. ఇక అత్తలేడు. కట్టెలకా? కట్టెలు కోత అన్నాడా? మేము కూడా అటే గుట్ట కట్టెలు కోతానమ్మా. మీరు గుట్ట కోతానని ముందే వెళ్తే మా వాడిని మీతోటే పంపిస్తుంది. వాడు అటు వేయిండు, ఇంకా అత్తలేడు. ఇంకేందమ్మా? అగో అత్తాండు, మాతో పంపి. ఒక గాడిది ఎంతసేపు పోతావు రాటు? ఇగో వీళ్ళు గుట్ట కోతారు, కట్టెల కోదువురా. సోపతి లేదు, మన లేదు. అగో వీళ్ళు కూడా గుట్ట కట్టెలు కోతరట్టు నానే. ఇంకా కూడా వస్తా అన్నాడు. ఏయ్ అందరం కలిసిపోదాం పారా. పారిపోదాం మరి, ఇంకేంది? ఓ పిల్ల, గుట్టకు పందులు ఉంటాయి కొద్దిగా, నా కొడుకు పదిలం. నీ కొడుకే పందులు ఎక్కున్నాడుగా అమ్మా. నీ కొడుకే ఆ పందులు భయపడతాయి, నువ్వేం భయపడకు. దారా చిన్న పంది. పారా ఆడ పందులారా, పందులు ఎక్కున్నారు పో మీరైతే. గుట్ట కట్టెలు లేవుగా. అరే గివానే ఏమంటారా? కట్టె కదా నీకు ఇవన్నీ. పచ్చ కట్టెలు పెట్టుకుంటావా, ఎండిన కట్టెలు పెట్టుకుంటావా? పచ్చి అయితే ఏంటి అయితే కట్టెలే కదా నడు. ఓ పిసా పచ్చి పోయిల మండై. గ్యాస్ నుండి పోతే అవే మండుతాయి. ఓ మెంటలేడా, ఆ గ్యాస్ నుండి పచ్చి కట్టెలు పట్టుకపోయినాం అనుకో, ఆ కట్టె గ్యాస్ పోసి అండు పెడుతుంది మీ అబ్బా. నాడురా ఇంకేంతసేపు రా, నీ అవ్వ గుట్టకు అప్పుడే వచ్చి ఇటువే ఉన్నా. ఓర్వా నువ్వు ఇన్నవన వారా, నీకోసం గాడ చూస్తున్నాం కాదురా. అగో నీళ్ళు తెచ్చినవారా, నాకు మస్తు దూపైతుందిరా. తాగుతా. అరే దూపైతుందిరా, నూనెంత ఎండకపోతుంది. అరే అద్దరు, అరే 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 అవి నా దొడ్డు కోత కడుక్కున్న తెచ్చుకున్నా నీళ్ళు రావి. ముందు చెప్పారా? అరే నువ్వు ఒకళ్ళు అన్నయ్య పడుతుంది, నువ్వు దానే పడుతుంది. నీ అరే ఇవి ముడ్డి కడుక్కునేదాకా సరిపోతాయిరా. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నేను ఎరగబోయి నీళ్ళు తాగినరా అంటే నీకు కడుక్కోవడానికి వచ్చిందారా? లోపల ఏమవుతుందో ఏమో. ఒక వారి మంచి నీళ్ళే రా, ఇవ్వ తాగిన నీళ్ళే. ఒకళ్ళు తాగిన నీళ్ళు పట్టుకొచ్చినవారా, మంచి పని చేసినవరా. ఊదాని నీళ్ళు పట్టుకొచ్చినవరా? మా గొడ్లు బర్రెలు తాగిన నీళ్ళు రా అవి. చీ, అంత గొడ్లు బర్రెలు తాగిన నీళ్ళు పట్టుకొచ్చినవారా నాకు? చీ. ఏందే మీరు గట్ల చూతురు మూసుకొని? అంత ఎరగబోయి ఇలా ఆయన. ఏ మీరు ఆగురే, ఏ పోంపరా నీళ్ళేటి మళ్ళా ఇక్కడ పెట్టు. మీకేనా కత్తే
అరే మీకేనా గత ఇట్లా 3 బండలు దింపేసుకుందు బారా నాడు ఏ రారే అబ్బా పోడా పెద్ద పెద్ద కట్టెల పట్టుకొస్తాను ఎట్లా పట్టుకోపోతావురా ఇవి నీకు ఎత్తాయారా ఏ లేవకపోతే ఎక్కతక్క కట్టలు చూసి ట్రాక్టర్ ఫోన్ చేస్తా ఈ లోడ్ వేసుకోపోడే అబ్బా ఒక కట్టె దొరికిన తర్వాత ట్రాక్టర్ బండర్ జమ చేస్తా అంటే అనవారా ఎండిన కట్టెలు దొరకడం అంత ఈజీ కాదురా ఈ గుట్టన జల్లడ పట్టాల మంచిదే ఎండు కట్ట ఇంట్లాడి మొత్తం లోడ్ చేస్తా వింటున్నావా ఈ చలికాలం వెళ్ళేదాకా ఈ ఎండు కట్టల మీదనే ఉడుకునేతో తాను చేస్తానే చూస్తా పోరా ఫస్ట్ అయితే నువ్వు గుట్టని జల్లడబట్టు చూడే మీకన్నా ఎక్కువ కట్టలు పట్టకపోయి మా అమ్మ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటానే చూడు ఏమైంది ఇక్కడ గా కూర్చున్నావు కట్టెలేరావా మీరు వారి నీకేం చెప్పిండ్రా నీ గుట్ట కట్టెలకు సోపతి కత్తానా కానీ కట్టెలు ఏరుతా అని చెప్పలే చల్ నువ్వు ఏరిపో ఏరినాక ఇద్దరం కలిసి అవసరం అయితే పట్టుకుపోదాం పోయినాక మాత్రం 90 ఇచ్చుడు మర్చిపోకు చెప్తానా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులో అబ్బా పోటుగాడు సరే సరే నువ్వు వినవు కూసో నువ్వు పోయి కట్టలేరు కథ ఫస్ట్ నేను చూసిన ఇది నాది బిడ్డ బతుకారు ఇది నేను చేతే ఏ కర్రోడా అరే నువ్వు ఒక్కనివే మేము ఇద్దరం వచ్చి పట్టినాం మాదే చెల్లిడు ఏయ్ ఇద్దరు ఉంటేదే ఇగో గేంత కాదే ఈ కొమ్మని మీరు అటెక్కురి నేను ఎటెక్కుతా ఎవరు దిక్కతా అలాదికే గట్లెట్లుంటది నువ్వు మొగాడివి నీకు బలం ఎక్కువ ఉంటుందనే కదా చూస్తావు సరే మీరు చెప్పురి మీరు ఎట్లా అట్లనే సరే గివాన్ని కాదు ఇద్దరం కలిసి కట్టెలు చూద్దాం కిందికి పోయినాక సరి సమానం పంచుకుందాం సరే అట్లయితే అట్లే పట్టు ఇద్దాం వచ్చింది పంద ఆయమా దయ్యమా ఓ కట్టెలు